హలో గాయ్స్, వెల్కమ్ టు కళావతి వంటలు. ఈరోజు మనం గోరుచిక్కుడుకాయ కర్రీని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం గోరుచిక్కుడుకాయలని మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గోరుచిక్కుడుకాయలు చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత గోరుచిక్కుడుకాయలని మంచిగా ఒక 70% వరకు ఉడికించుకోండి. ఇందులో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ని మీరు కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మనం కర్రీకి సరిపడా ఆయిల్ అయితే మనం వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనమైతే అందులో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు ఈ విధంగా చిటపటలాడాక జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందులోనే కాస్త మెంతులు కూడా వేసుకోండి. ఇప్పుడు 4 పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్ని మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మంచిగా కలుపుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా అయితే స్లోగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోనే 2 లవంగాలు 3 యాలకులు కూడా వేసుకోండి. రుచికి సరిపడంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఈ టైంలోనే సాల్ట్ ఎందుకు వేయాలి అంటే, ఈ టైంలో సాల్ట్ వేస్తే ఆనియన్ అనేది తొందరగా మెత్తబడుతుంది. సో ఈ టైంలోనైతే సాల్ట్ని అయితే మనమైతే యాడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి, ఆనియన్ అనేది మెత్తపడింది. ఇప్పుడు మనం ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పసుపు అనేది ఆనియన్కి మొత్తం పట్టేట్లు మంచిగా అయితే మనం స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలను అయితే మనం ఇందులో అయితే యాడ్ చేసుకోవాలండి. చిక్కుడుకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. ఇందులో ఇది ఎవరైతే బరువు తగ్గాలని అనుకుంటారో వారికైతే ది బెస్ట్ ఆహారం అవుతుందండి. ఎందుకంటే ఇందులో క్యాలరీలు అనేవి తక్కువ ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. షుగర్ని కంట్రోల్ ఉంచడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2